హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచిగా చికెన్ కీమా బాల్స్ గ్రేవీ చేసి చూపించబోతున్నా. కర్రీతో తింటే కీమా బాల్స్ చాలా టేస్టీగా ఉంటుంది. రోటీస్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఆ రెసిపీ మీకు చేసి చూపించబోతున్నా. రెడీగా ఉన్నారా? వీడియో మొత్తం చూడండి. తర్వాత మీరు రెసిపీ ట్రై చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఓకేనా? సరే అండి, బౌల్లో హీట్ అయిపోయింది. మంచిగా వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఆయిల్ వేసుకుందాం. ఆల్రెడీ కీమా బాల్స్ వేయించడానికి ఆయిల్ సరిపడి ఉంటుంది. ఇప్పుడు రెసిపీ కోసం తగినంత ఆయిల్ వేసుకుందాం. చికెన్ కీమా బాల్స్ మనం ఆల్రెడీ వీడియో చేసాము, వీడియో చూడండి. దాంట్లో చికెన్ కీమా బాల్స్ ఎలా చేసుకోవాలో వీడియో మొత్తం చూడండి. తర్వాత చికెన్ కీమా బాల్స్ గ్రేవీ ప్రిపేర్ చేసుకోండి, సింపుల్. ఓకే, మంచిగా ఆయిల్ హీట్ అవుతుంది. అందులో కాస్త ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఇందులోకి ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ తీసుకున్నానండి, పెద్ద సైజు. చాలా సన్నగా అంటే సన్నగా కట్ చేసుకో. ఒకవేళ చాపర్ ఉందంటే దాంట్లో చేసేసుకోండి, మంచిగా స్మూత్గా వచ్చేస్తాయి. చాలా సన్నగా వచ్చేస్తాయి. ఉల్లిపాయ వేయాలంటే కాస్త సమయం పడుతుంది, వేగిపోతుంది. అది కూడా ఏం పర్లేదు, మంచిగా వేగుతుంది. అదే టైంలోనే కాస్త పచ్చిమిర్చి వేసుకుందాం. ఒక 2 పచ్చిమిర్చి పీసులు చేసి వేసేసుకోండి. అదేవిధంగా మనకు ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలంటే మన ఆయుధం ఉంది కదండి, సాల్ట్ వేసేద్దాం. ఇంకా త్వరగా కుక్ అయిపోతుంది. నేను కూడా త్వరగా టేస్ట్ చేస్తాను, మీరు కూడా రెసిపీ మొత్తం త్వరగా చూసేయచ్చు. సాల్ట్ వేసుకుంటున్నామండి సరిపడా. సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి త్వరగా మగ్గిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం మంట ఆల్రెడీ మనం స్టవ్, ఇంకా స్పీడ్ అయిపోతుంది. ముందుగానే కీమా బాల్స్ ప్రిపేర్ చేసుకొని తర్వాత గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలండి. గ్రేవీ చేసి కీమా బాల్స్ చేసుకోవడానికి అవ్వదు. లేదు గ్రేవీ చేసి పక్కన పెట్టేసుకుని కీమా బాల్స్ చేసుకుంటామంటే ఓకే, మీ ఇష్టం. నేనైతే కీమా బాల్స్ చేసి పెట్టేసాను ఆల్రెడీ. ఈ విధంగా కీమా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. కాస్త ఉల్లిపాయ మెత్తపడుతుంది ఆల్రెడీ. ఇంకాస్త మంచి గోల్డ్ కలర్ రావాలి, వెయిట్ చేద్దాం. ఇందులోకి మెంతి కూర, చిన్న మెంతి కూర ఒక 2 కట్టలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అది నూనెలో మగ్గేసరికి అసలు చాలా చిన్నగా అయిపోతుంది, రోస్ట్గా కూడా అయిపోతుంది అన్నమాట. కాస్త మగ్గుతుంది. ఈలోగా దీంట్లోకి మనం ఇందులోకి కాస్త పసుపు వేసుకున్నాం. ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసుకోండి గ్రేవీకి సరిపడా. దానికి టైం ఇచ్చామంటే మగ్గిపోతుంది కర్రీ. ఆనియన్స్ మంచిగా కుక్ అవుతాయి, వెయిట్ చేద్దాం. ఓకే అండి, ఉల్లిపాయ చాలా మటుకు మంచిగా ఫ్రై అయిపోయింది. ఇందులోకి మనం కారం వేసుకుందాం. గ్రేవీకి సరిపడా కారమే వేసుకోవాలండి. ఆల్రెడీ కీమా బాల్స్లో మనము కారం వేసేసుకున్నాం, మసాలాలు అన్నీ పట్టాయి కాబట్టి ఎక్కువ పట్టదు, చూసి వేసుకోండి. మీరు స్పైసీగా తింటా అంటే నో ప్రాబ్లం, మీకు సరిపడినంత మీరు వేసుకోండి. ఉప్పు కారాలు మాత్రం రెసిపీ మొత్తం సేమ్ టు సేమ్ ఫాలో అయిపోండి అంతే.
ఇప్పుడు ఇందులోకి మనం మంచిగా గ్రేవీ అండి, టమోటా గ్రేవీ, మంచిగా టమోటాలు నీట్గా కడిగేసుకొని వాష్ చేసుకొని జ్యూస్ మిక్సీ వేసుకోవాలి. టమోటా గ్రేవీ వేసేసుకొని కలిపేసుకుంటాం. సూపర్ ఉంటుందండి కీమా బాల్స్ గ్రేవీ. మంచిగా ఉడుకుతుంది కదా, ఇందులోకి కాస్త మనం మిక్సీ వేసుకున్న జార్లోనే వాటర్ వేసేసుకోండి. ఒక గ్లాస్ వాటర్. ఇప్పుడు మనకి గ్రేవీ మంచిగా బాయిల్ అయిపోవాలి. ఓకే, చూద్దాం. వావ్, చాలా దగ్గరికి మంచిగా వచ్చేసింది గ్రేవీ. సూపర్ అండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది. స్మెల్ అయితే అద్దిరిపోతుంది. సరే, ఇందులోకి ఇప్పుడు కాస్త ధనియా పౌడర్ వేసుకుందాం. ఎక్కువ ఏమో పట్టదండి, ఆల్రెడీ మనం చెప్పాను కదా కీమా బాల్స్లో చాలా మసాలాలు అన్నీ వేసుకొని మంచిగా బాల్స్ చేసుకున్నాం కాబట్టి ఇందులో మసాలాలు ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్లేవర్ ఎక్కువైపోతే న్యాచురల్ టేస్ట్ కోల్పోతాం మనం. కాబట్టి ఇప్పుడు ఇందులోకి మనం కీమా బాల్స్ వేసేసుకుందాం. ప్రిపేర్ చేసుకున్న కీమా బాల్స్ వేసుకుంటే స్మెల్ సూపర్, ఫ్లేవర్ మాత్రం అద్దరిపోతుంది. ఇంకా ఎప్పుడెప్పుడు రోటీ చేసుకొని తినాలా అని ఎలాగుంది నాకైతే. చేసేస్తాను ఈలోగా. ఇది మంచిగా కీమా బాల్స్కి ఫ్లేవర్ అంతా పట్టేస్తుంది గ్రేవీ. అప్పుడు బాల్స్ కూడా కాస్త మెత్తగా సాఫ్ట్గా, ఆల్రెడీ మెత్తగా సాఫ్ట్గానే ఉన్నాయి. అవి ఆ గ్రేవీ పీల్చుకోవడం వల్ల మనం తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఒక 2-3 నిమిషాలు అలా అందులో వదిలేద్దాం. ఓకే, చూద్దాం. వావ్, 2-3 నిమిషాలకు మంచిగా బాయిల్ అయిపోయింది. అది మసాలా అంతా పట్టేసుకొని మంచిగా కీమా బాల్ సూపర్ అండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది. వావ్, సూపర్. చూస్తున్నారు కదా. ఇక మనం ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం. కొత్తిమీర తరుగు కాస్త అలా వేసేసుకుని అలాగే ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ అండి. మంచిగా క్రీమ్ అలా ఒక 2-3 స్పూన్లు అలా వదిలేసుకున్నామంటే ఏదైనా స్పైస్ ఉన్నా కూడా మనకు అంత అనిపించకుండా టేస్టీగా ఉంటుందండి. క్రీమ్తో తింటే అసలు ఎనర్జీ వేరు, ఆ టేస్ట్ వేరు, సూపర్గా ఉంటుంది. ఇలా వేసేసుకోండి. అలా క్రీమ్ వేసుకొని, ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకుందాం. సూపర్. చూస్తున్నారు కదా, టేస్టీ చికెన్ కీమా బాల్స్ గ్రేవీ. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ. మొత్తం చూడండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.